తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఎంత తవ్వినా కానీ తెలంగాణ మొత్తం కంప్లీట్ సమస్యల వలయంలోనే చిక్కుకున్నది. సమస్యల కొదవ లేకుండా ఈరోజు పెరుగుతూ ఉంది. ఇది ఒక సెక్షన్ కాదు, అన్ని సెక్షన్లు ఈరోజు అన్రెస్ట్లోనే ఉన్నాయి. మీకు నిరుద్యోగులకి మొదలుపెట్టి ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, ఈరోజు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, ఆశా వర్కర్లు, రిటైర్డ్ ఎంప్లాయీస్, ఈరోజు ప్రతి ఒక్కరు ఎవరు కూడా లాస్ట్లో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇక తక్కిన అన్ని సెక్షన్ల కంటే వాళ్ళు అంటే కనీసము అడగనికో లేకుంటే వీళ్ళ తరఫున మాట్లాడడానికి ఎవరో ఒకరు ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే ఆ అసోసియేషన్లు కూడా ఈరోజు మాట్లాడే పరిస్థితులు లేవు. సరే, ఏది ఏమైనప్పటికీ ఈరోజు మరి అత్యంత దారుణమైన పరిస్థితులలో ఈరోజు చాలా విషయాలు చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. అందులో మరి ప్రభుత్వ ఉద్యోగుల సంగతి వస్తే, మరి ప్రభుత్వ ఉద్యోగి పేరుకే రాజా, జీవితం మొత్తం వాస్తవం పూర్తిగా వేరు అని చెప్పేసి ఈరోజు ఒక ట్రోలింగ్ అనేది నడుస్తూ ఉంది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగి నేడు అనేక సమస్యలతో సతమతం అవుతున్నాడు. హక్కుల కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకటి, 5 DAలు పెండింగ్. ఏ రాష్ట్రంలో లేని విధంగా 5 DAలు పెండింగ్లో ఉన్నాయి. ధరల పెరుగుదలలో ఉద్యోగ కుటుంబం కష్టాలు. CPS రద్దు, OPS అమలు. 2024 ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అయినా అతి లేదు గతి లేదు. OPS అమలు అసలు ఊసే లేదు. ఇక PRC పరిస్థితి అయితే ఘోరం. PRC కాలపరిమితి ముగిసి 2.5 సంవత్సరాలు గడిచినా ఇంకా నో PRC. ఉద్యోగుల సేవలకు గుర్తింపు ఎక్కడ? ఆరోగ్య భద్రత లేని దుస్థితి ఏది? దీనిపైన ఇవాళ మనం ప్రత్యేకంగా మాట్లాడదాం. ఆరోగ్య భద్రత లేని దుస్థితి. ఏదైనా రోగం వస్తే ఆరోగ్య కార్డు ఉద్యోగి కుటుంబం ఇక వాళ్ళు ఎంత తిప్పలతో అంత తిప్పలు. ఏ పథకానికి అర్హత లేదు. ఇక వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి ఇక నోరు మూసుకొని పనిచేయాలి. ఇక నోరు మెదపని సంఘాలు. ఇంత అన్యాయం జరుగుతున్నా నిమ్మకు నీరెత్తనట్టు ఉద్యోగ సంఘాలు. ఓటు కోసం హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోతున్నారు. అప్పులు చేస్తూ వారిని మాత్రం విలువ ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒక సంక్షేమం కోసం మరొకరి పొట్ట కొట్టడం ఏమిటి? MLC పదవి మోజు, ఉద్యోగుల హక్కులపై నిర్లక్ష్యం. ఈరోజు ఉద్యోగ సంఘాల అధ్యక్షునికి MLC ఇస్తామని చెప్పినట్టు ఇక దానికి ఇచ్చేసిండ్రు. కాబట్టి ఈరోజు ఒరిజినల్గా వీళ్ళ హక్కులు, ఉద్యోగుల హక్కులు ఏంటంటే 5 DAలు మరి వెంటనే చెల్లించాలి. CPS రద్దు, OPS అమలు చేయాలి. PRC వెంటనే ప్రకటించాలి. ఆరోగ్య కార్డు సదుపాయం కల్పించాలి. ఇది ప్రభుత్వ ఉద్యోగులు. ఇక రిటైర్డ్ ఉద్యోగులది ఏకంగా రాష్ట్రపతి ఇన్వాల్వ్ అయింది. రాష్ట్రపతికి ఒక్కొక్కరికి ఉత్తరాలు వచ్చి మొదలైంది. నిన్నటి దినాన నేను ASI శ్రీధర్ గారికి ఉత్తరం వచ్చింది. అది నిన్న లైవ్లో పెట్టి చదివిన. ఈరోజు ఆ వీడియో కూడా చాలా భయంకరంగా వైరల్ అవుతుంది. అంటే రాష్ట్రపతి గల్లీలో పరిష్కారం కావాల్సిన సమస్య ఈరోజు వాళ్ళకి ఇక్కడ ఇవ్వాల్సిన పైసలు, వాళ్ళు పని చేయించుకోగానే నెల రోజుల్లో 2 నెలల్లో ఇవ్వాల్సిన చెక్కులు ఈరోజు కోర్టులకు పోయినాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్కు పోయింది. ఈరోజు అన్నీ అయిపోయినాయి. సుప్రీంకోర్టుకు పోయినాయి. లాస్ట్ ఫైనల్గా ఎక్కడికి వచ్చిందంటే ఈరోజు రాష్ట్రపతి గారు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఉత్తరం పెట్టే కాడికి వచ్చింది. అంటే ఒక వ్యక్తిగత దాదాపు 12,000 ఉత్తరాలు ఈరోజు రాష్ట్రపతి గారికి రాష్ట్రపతి భవన్కు చేరినాయి. ఈరోజు 12,300 ఉత్తరాలు చేరినాయి సార్. ఈరోజు 12,300 ఉత్తరాలు ఈరోజు సుప్రీంకోర్టు చేరినాయి. రిజిస్ట్రార్కు చేరినాయి, చీఫ్ జస్టిస్ గారికి చేరినాయి. ఈరోజు సరే వాళ్ళు ఏ విధంగా స్పందించినప్పటికీ ఈరోజు వాళ్ళ కడుపు నొప్పి, వాళ్ళ కడుపు తిప్పాల అనేది ఈరోజు ఢిల్లీ వీధుల్లో కూడా ఈరోజు అర్తనాదాలు వేస్తూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఈరోజు ప్రభుత్వం మభ్యపెట్టనికి ఈరోజు ఏ విధంగా కథలు పడుతున్నానంటే ఈరోజు వాళ్ళు PRC DA 2 కలిపి విలీనం చేస్తేనని ఒకటి ఈ రకరకాలుగా దుకాణాలు పెట్టిన మొత్తానికి ఈరోజు హెల్త్ కార్డులు ముందు పెట్టి ఆట ఆడుతుండ్రు. తెలంగాణ నూతనంగా ఏర్పాటు చేసిన ఎంప్లాయీ హెల్త్ కార్డ్ ట్రస్ట్ క్లారిటీ. ఇది జీవో నంబర్ 108 క్యాబినెట్ డిసిజన్ ఏంటంటే 23/2/26 ప్రకారం కొత్త EHS వచ్చింది.
ఎన్పానల్డ్ హాస్పిటల్స్ ఎన్ని? 652 ప్రైవేట్ హాస్పిటల్స్ ప్లస్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ వస్తుందని చెప్పింది. మూడవది, ముందు ఈహెచ్ఎస్లో సుమారు 421 హాస్పిటల్స్ ఉండేవి, ఇప్పుడు 652కి పెంచారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఈ స్కీమ్ రన్ అవుతుంది. ఎన్ని రోగాలకు, ప్రొసీజర్స్కు చికిత్స? 1998 మెడికల్ ప్రొసీజర్స్కి క్యాష్లెస్ ట్రీట్మెంట్ కవర్ అవుతుంది. దాదాపు 30+ స్పెషాలిటీస్ కింద 1701 ప్యాకేజెస్. ముఖ్యమైన కేటగిరీలు ఏంటంటే కార్డియాక్, న్యూరో, క్యాన్సర్, కిడ్నీ, ఆర్థో, ఈఎన్టీ, ఐ, డెంటల్, గైనకాలజీ, పీడియాటిక్స్, ప్లాస్టిక్ సర్జరీ, పాలిట్రామా, ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్, క్రానిక్ డిసీజెస్ ఇవన్నీ కూడా వస్తాయని చెప్పి కొత్త ట్రస్ట్ హీహెచ్సిలోని ప్రత్యేకతలు ఏంటి? అంశం పాత హీహెచ్ఎస్, కొత్త హీహెచ్సిటి 2026 కాంట్రిబ్యూషన్ ఉద్యోగి ప్లస్ గవర్నమెంట్ ఎంత అనేది క్లారిఫై లేదు. ఓకేనా, ఉద్యోగి ప్లస్ గవర్నమెంట్ ఎంత అనేది క్లారిటీ లేదు. ఉద్యోగి 1.5% బేసిక్ పేలు ఇస్తుండ్రు, మరి గవర్నమెంట్ 1.5 మ్యాచింగ్ మొత్తం కలిపితే సంవత్సరానికి 1056 కోట్ల రూపాయలు కావాలి. మరి కార్డు ఉండేది డిజిటల్ హెల్త్ ఎంప్లాయీ కార్డు ఇస్తారు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ లేదు. 1.20 కోట్లు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, 10 లక్షలు న్యాచురల్ డెత్ అప్ టు 60 years. కవరేజ్ 23.51 లక్షల మందికి, 17.7 లక్షల మంది, 3.56 లక్షల ఉద్యోగులు, 2.87 పెన్షనర్లు ప్లస్ డిపెండెంట్స్. మేనేజ్మెంట్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్, ఎంప్లాయ్ హెల్త్ కేర్ ట్రస్ట్, చీఫ్ సెక్రటరీ, చైర్మన్, 6 ఉద్యోగులు, 2 పెన్షనర్లు రీప్రజెంటేటివ్గా ఉంటారు. ఓపీ ట్రీట్మెంట్, క్రానిక్ ఓపీలో కొన్ని హాస్పిటల్స్ మాత్రమే క్రానిక్ డిసీజెస్ పైన మన రాయపు రవికుమార్ గారిని ఒకసారి మనం లైన్లో తీసుకుందాం. అయితే ఇప్పుడు అన్న నమస్తేనా? నమస్తే. మీ విశ్లేషణ చూసినా, ఇప్పుడే చదివినా, ఇంకా కొన్ని పాయింట్స్ మీతోనే చెప్పిద్దామని ఆపిన. అలా టోటల్గా ఇవాళ ఒకటి బాగా వైరల్ అవుతుంది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగి ఆయనకేంది, ఆయన పెద్ద రాజా అనేది. కానీ ఆయన పరిస్థితి ఎట్లా ఉన్నది ఏంది అనేది ఒకటి బాగా వైరల్ అవుతుంది. సెకండ్ పాయింట్, ఈరోజు ఈహెచ్ఎస్ కార్డ్స్ గురించి ఒకటి బాగా చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు ఇదేంటిది అనేది ఉద్యోగ అర్థం కాని పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ఈరోజు రిటైర్ అయినాక నెల రోజులలో ఇవ్వాల్సిన పైసలు మనం గల్లీకెళ్ళి, అంటే ఈరోజు ఇక్కడికి వెళ్ళి మొదలుపెట్టి హైకోర్టు అయిపోయింది, జాతీయ మానవ హక్కుల కమిషన్ అయిపోయింది, రాష్ట్రపతి గారు ఈరోజు ఉత్తరాలు పెట్టారు. మీరు చూసిన అనుకుంటే ఉత్తరం మీకు పంపిన పొద్దుగాల రాష్ట్రపతి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యే కాడికి వచ్చిందంటే ఏం నడుస్తుందని అసలు అన్న ఒక్కసారి జర పక్కన సైలెంట్ కొనమని చెప్పండి అన్న. చెప్పన్నా
చెప్పండి. అదే అదే ఇప్పుడు మీరు ఏం చెప్తారన్న, ఇప్పుడు రాష్ట్రపతి వరకు ఇన్వాల్వ్ అయినరు, ప్లస్ ఆరోగ్య భద్రత కార్డు, అసలు ఉద్యోగుల పరిస్థితి ఏంది, రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి ఏంది, ఈహెచ్ఎస్ పరిస్థితి ఏంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పరిస్థితి ఏంది, ఓపీఎస్ పరిస్థితి ఏంటనా, అసలు ఏమనుకుంటారు ఉద్యోగుల రిటైర్డ్ ఉద్యోగాలు నడుస్తున్నది ఏంది పరిస్థితి? According to me, the government is not at all interested to refund the retirement dues to the employees and teachers. అన్నా మనసులోకి లేదు. వడ్డిస్తుడు మనోడైతే బంతిలా కొస్త కూర్చున్నా వడ్డిస్తాడు. అవు మనకి ఇవ్వడం అనేది ఇష్టం లేదు, ఎందుకో అర్థం కావట్లేదు. ఆ కారణం చెప్తే దాని తగ్గట్టు మనం ప్రొసీడ్ అవుతాం. అనవసరం ఇదంతా అనవసరం కాలేయప్పుడు. ఇప్పుడు ఇవాళ కూడా ఎన్నో స్కీమ్స్ కు 180 కోట్లు విడుదల చేసాడు. ఇది మన స్కూల్ పిల్లల కాడ దోశ, వడ, ఇడ్లీ, టిఫిన్స్ కోసం అని. మంచిదే. మరి మన రిటైర్డ్ ఎంప్లాయీస్, టీచర్స్ కు వాళ్ళ సేవింగ్స్ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి చేతులు రావట్లేదు. కానీ అనవసరం ఎన్నో స్కీమ్స్ కు డబ్బులు ఇస్తున్నారు. మరి మన ముఖ్యమంత్రి ఉద్దేశంలో మేము చేసుకున్న పాపం ఏంటిది? మేము ఏం పాపం చేశాం? ఇప్పుడంటే మనం ధర్నా దీక్షలు చేస్తున్నాం. ఆ చేసే పరిస్థితి రాకముందు ఏం చేశారు ముఖ్యమంత్రి? మేము మొదటి కూడా శాంతియుతంగానే పోతున్నాం. మార్చి 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు వెయిట్ చేశాం. వీటి బకాయిల మీద ఇంట్రెస్ట్ అనేది లాస్ అవుతున్నాము. ప్రతి ఒక్కటి ఏడుపు ఏంటంటే ఉద్యోగస్తుడు టీచర్ అంటున్నారు. ఒక ఉద్యోగి రిటైర్ అయితే బేసిక్ పేలో సగం మాత్రమే వస్తుంది. 1,00,000 రూపాయల బేసిక్ పే ఉంటే 50,000 రూపాయలు వస్తుంది. అందులో అతను కాంపిటీషన్ 40% చేసుకుంటే 20,000 పోతే 30,000 బేసిక్ పే. 30,000 బేసిక్ పే లోపల డిఏ, హెచ్ఆర్ఏ రాదు, ఇన్సెంటివ్ ఇంక్రిమెంట్ రాదు, సిసిఏ రాదు, అడ్వాన్స్ ఇంక్రిమెంట్ రాదు, స్పెషల్ పేస్ రావు, సిసిఏ అలవెన్స్ కూడా రావు. 30,000 బేసిక్ చేతుడు ఒక పెన్షనర్ ఎలా బ్రతుకుతాడు? 10-15,000 ఇంటికి రాయే ఉంటది అతనికి. ఇప్పుడు 3% డిఏ 1/7/23 నాటి డ్యూ బకాయి ఉన్న డిఏ, 1/7/2023 నాడు బకాయి ఉన్న డిఏను 3% విడుదల చేసి 1.5% పెన్షన్ లోపల రికవరీ అంటున్నాడు. ఈ హెల్త్ కార్డ్ గురించి. ఈ హెల్త్ కార్డు లోపల ఇస్తామంటే అందులో మొన్న నేను ఈహెచ్ఎస్ కింద పోయాను, ఎక్స్రేలు, స్కానింగ్లు అవన్నీ చార్జెస్ వేరే అంటున్నారు. ఇక క్యాష్లెస్ ట్రీట్మెంట్ అన్న తర్వాత మంత్లీ 1.5% ఎట్ ది రేట్ ఆఫ్ 1.5% ప్రీమియం కలెక్ట్ చేసిన తర్వాత అది క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఎలా అవుతుంది? తర్వాత గవర్నమెంట్ తరఫున 1.5 విడుదల చేస్తామంటారు. ఇప్పటికే మన బకాయిలు లేగానే తలకాయ పట్టుకుంటున్నాం, బాధపడుతున్నాం. ఇప్పుడు 100 మంది పైగా రిటైర్డ్ ఉపాధ్యాయ ఉద్యోగులు మరణించారు. వారి కుటుంబాలను కనీసం ప్రభుత్వం తరఫున ఎవరైనా ఒకరు వచ్చి పరామర్శించిన పాపాన పోలేదు. బకాయిలు వస్తాయి, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఏదో సంజాయించి చెప్పాల్సిన, ధైర్యం చెప్పాల్సిన అవసరం, నైతిక బాధ్యత ఉంది. కానీ ఏ నాయకుడు కూడా ధైర్యం చేయడం పరిస్థితి. 40 ఏళ్ల సర్వీస్ లో, నా సర్వీస్ లో ఎప్పుడు ఇటువంటి గవర్నమెంట్ చూడలేదు. ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డిఏ డిక్లేర్ చేయగానే మోహన్ రెడ్డి అని, స్వామినాథన్ అని యూనియన్ లీడర్స్ ఉండేది. 1 వీక్ 10 days లోపల ఆన్ పార్ విత్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ డిఏ అనగానే వారం 10 రోజుల డిఏ జీవో విడుదలై దార్కార్ ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నా కూడా డిఏ విడుదలైంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఇంత ప్రాబ్లం జరుగుతుంది అన్న. ఇప్పుడు పెట్టమని ఎవరు అడగలేదు, వాళ్ళే పెట్టారు. 3 ఏళ్ళు పని చేసిన వాడు జీతం ఇచ్చారు. పుణ్యానికి ఏమి ఇవ్వలేదు, కూర్చోబెట్టి జీతం. అవును, పెంచమని మనం అడగలేదు, ఉద్యమం చేయలేదు, ఎవరు బలిదానం కాలేదు. ఆర్టీసీ కార్మికులు చూడండి, వాళ్ళు 3 రోజుల్లో వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ చూడండి, ఎంత యూనియన్ ఎంత స్ట్రాంగ్ అన్న, వాళ్ళు 4 years కోసం పిఆర్సీ ఖచ్చితంగా అమలు అవుతుంది. వాళ్ళ జనవరి 2026 డిఏ బట్టి విక్రమార్క డిక్లేర్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏం పాపం చేసేళ్ళు? ప్రభుత్వానికి ఉద్యోగస్తులు, విద్యుత్ సంస్థ ఉద్యోగులు కానీ మేము కానీ 2 గంటలుగా సమానంగా చూడాలి. వాళ్ళకు 4 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఇస్తే ఇవన్నీ చాలా సంతోషం. మరి మాకు 5 సంవత్సరాల పిఆర్సీ ఇప్పటికి 8 సంవత్సరాలు అయింది కదా, 3 సంవత్సరాలు ఏ రేస్ లాస్ అవుతుంది. వాళ్ళ డిఎల్ మెర్జ్ అంటున్నారు. ఈ డిఎల్ మెర్జ్ అంటే ఇంకా చాలా లాస్. ఇంతవరకు పిఆర్సీ నివేదిక రెడీగా ఉన్నది మొర్రో అని పేరువియన్ కమిషనర్ మొత్తుకుంటున్నా కూడా ఆ నివేదిక తెప్పించుకోండి. ఇప్పుడు ఏమంటున్నారు? తెప్పించుకుంటాం, చూస్తాం, చర్చిస్తాం, మీటింగ్ పెడతాం, సమయం ఏంది? అంతా కాలేయ ప్రారంభం. తలుచుకుంటే రాజు తలుచుకుంటే దెబ్బల కొలవా. 5 నిమిషాల పరీక్ష మ్యాటర్ ఆఫ్ ఏం లేదు. రిటైర్మెంట్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, ఈ బేసిక్ ఎంత మంది ఉన్నారు? నేను పేరువియన్ కమిషనర్ తో చర్చల్లో ఎన్నోసార్లు పాల్గొన్నా, స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా. ఆల్ డిపార్ట్మెంట్ నాకు తెలుసు. పేరువియన్ కమిషన్ ఏం లేదు, అంకెలే గారండి. ఇంత ఇస్తే ఇంత భారం పడుతుంది సార్ అని చెప్తారు. సరే ఈ ఫిట్మెంట్ ఇంత అని చెప్తారు. ఒక ఫిగర్ చెప్తే కంప్యూటర్ ఆన్లైన్ టకటగా అయిపోతుంది. అప్పుడు మాన్యువల్ ఉన్నప్పుడే ఎంతో కష్టపడి చేశారు. ఇప్పుడు కంప్యూటర్ అయినా ఆ ఫిట్మెంట్ ఇంత శాతం, 36%, 45% అనగా టక్కున కొట్టేస్తే ఆటోమేటిక్ స్కిల్స్ వచ్చేస్తాయి.
దానికి నివేదిక తెప్పించుకుంటాం, ఇవ్వమని చెప్తాము, ఆదేశాలు జారీ. ఏందండి ఇదంతా ఆలయాపన తప్ప ఏం లేదు. 100 రోజులు అంటే 100 రోజుల పని, నెల రోజులు 30 రోజులు గడిచిపోయింది, ఇంతవరకు పొయ్యిల పిల్లు లేవలేదు. 2 హెల్త్ కార్డులు అంటున్నారు. ఆ హెల్త్ కార్డుల మీద కరెక్ట్ గా గైడ్ లైన్స్, యశోద హాస్పిటల్ అటువంటి మన కార్పొరేట్ హాస్పిటల్ తోటి మాట్లాడేలా తెలియదు. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ కు ఆర్బీసీ కింద 10 లక్షల రూపాయల కార్పొరేట్ వైద్యం ఉచితంగా చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ప్రీమియం లేదు. నీకు ఓటు వేసినోనికి వేయనోనికి, అర్హులకు అనర్హులకు అందరికీ 10 లక్షల ట్రీట్మెంట్ కార్పొరేట్ వైద్యం పుణ్యాన్ని చేస్తున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఏం పాపం చేసిళ్ళు? అంతా మేము అవపడడం లేదా? పెన్షనర్లు కూడా నన్ను అడిగితే ఈ 30,000 బేసిక్ పే అంటే ఒక రోజువారీ లేబర్ కూలీ రోజుకు 1000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మీకు తెలుసు లేదు? 1000 రూపాయలు తక్కువ ఎవరు రావట్లేదు. లేబర్ మేస్త్రికి 1200 రోజుకు 1000 రూపాయలు అంటే ఇళ్ళకి 30,000. ఒక లేబర్ సంపాదిస్తున్నప్పుడు ఒక పెన్షనర్ 30,000 రూపాయలు అంటే ఇతను కూడా ఆర్బీసీ కార్డు ఇవ్వాల్సిందే, తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలి. ఇతను కూడా ప్రభుత్వ స్కీమ్స్ అన్ని అప్లికేబుల్ కావాలి. విన్నారా? తర్వాత ఈ కంప్యూటేషన్ అంటున్నాం. 50 లక్షల రూపాయల బేసిక్ పేలో 50 లక్షల రూపాయల బేసిక్ పే రిటైర్ అయితే 50,000 బేసిక్ పే అతనికి పెన్షన్ డిక్లేర్ అయితే 50,000 40% వరకు కంప్యూటేషన్ చేసుకోవచ్చు. 40% 20,000 గవర్నమెంట్ కి అమ్మితే 20 లక్షల రూపాయలు ఇస్తుంది. రిటర్న్ లోపల 36 లక్షలు వసూలు చేస్తాయి 150 ఇన్స్టాల్మెంట్స్ లో. పుణ్యానికి ఏమి ఇవ్వట్లేదు. కంప్యూటేషన్ లోపల 20 లక్షలు కంప్యూటేషన్ ఇస్తే 36 లక్షల రూపాయలను 150 ఇన్స్టాల్మెంట్స్ లో వడ్డీతో సహా గవర్నమెంట్ వసూలు చేస్తారు. ఇక మా గవర్నమెంట్ ఇచ్చింది ఏమున్నదండి? ఇవన్నీ ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగ సంఘాలు పోరాట చేసి సాధించుకున్న సమస్యలన్నీ ఒక్కొక్కటి. ఓల్డ్ ఏజ్ పెన్షన్ పై కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వచ్చింది. పోనీ ఉద్యోగస్తులని కట్ చేస్తున్నా, అంతమంది గవర్నమెంట్ జమ చేస్తుందా, ఆ స్టేట్మెంట్ ఇస్తున్నట్టు అది లేదు. ఒక్కొక్క స్కీమ్ లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఉండేది. 2 years ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి విహారయాత్ర పోయేది. పోను ఛార్జీలు, 2nd class బెర్త్ గవర్నమెంట్ ఇచ్చేది. ఆ లీవ్ ట్రావెల్ కన్సెషన్ పోయింది. తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుంటూ ఒక ఇంక్రిమెంట్ ఇచ్చేది, ఆ ఇంక్రిమెంట్ పోయింది. అన్నా ఇప్పుడు ఒక చెప్పు, ఇప్పుడు హెల్త్ దాంట్లో బేసిక్ పే 40,000 ఉన్న వాళ్ళకు 600 కట్ చేస్తున్నట్టు, మరి 85,000 ఉన్న వాళ్ళకు 101,225 రూపాయలు కట్ చేస్తున్నట్టు, ఇట్లా లెక్క రకరకాలుగా పెట్టి రిటైర్మెంట్ అయిన వారికి 1,800. ఈ విధంగా కట్ చేస్తే అంటే అసలు ఏ లెక్క చొప్పున అంటే ఇప్పుడు ఏ స్కీమ్ దేని కిందికి వస్తారో అంటే ఒకరికి ఎక్కువ కట్ చేసి కొంతమంది తక్కువ కట్ అవుతున్నాయి. మరి ఒక్కొక్కళ్ళకి అసలు ఎంతవరకు ట్రీట్మెంట్ ఇస్తారు? 10 లక్షల, 15 లక్షల, 20 లక్షల, అన్లిమిటెడా? క్లారిటీ లేదు. ఇప్పుడు మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సహాయత అనే కార్డు ఉంటది, పోలీస్ డిపార్ట్మెంట్ ఆరోగ్య భద్రత అనే కార్డు ఉంటది. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ క్యాష్లెస్ ట్రీట్మెంట్. ఆరోగ్య భద్రత కూడా, ఆరోగ్య భద్రత కార్డు 4కి కొన్ని కూడా పనికి వస్తలేదు. పోలీసు వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత పని చేయవు ఇవి. ఉన్నప్పుడు కూడా పనికి వస్తలేవన్నా. అప్పుడు కూడా నెల కింద కట్ చేశారు. నాకు నన్ను ఇటీవల మొన్న ఒకళ్ళు అరెస్ట్ చేసి తీసుకుపోతుండే, ఆయన ప్రాబ్లం అయితే ఆయనకు 1,00,000 రూపాయలు 2 లక్షలు అంతకంటే ఎక్కువ లేదంట. అది కూడా ఒకసారి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం ట్రీట్మెంట్ లేదని చెప్పినంట కార్పొరేట్లో. అది పరిస్థితి అన్న. మొత్తానికి ఈరోజు రాష్ట్రపతి వరకు పోయింది. మరి ఇప్పుడైనా వస్తాయో రావో చూద్దామన్న. ముఖ్యమంత్రి గారు అన్న 6 నెలలు కూడా అవుతున్నాయి కదా. ఈ పోరాటం తప్పక ఫలిస్తే తప్పకుండా వస్తాయని మేము ఆశిస్తున్నాం. మీ అందరినీ నమ్మకం పెట్టుకున్నాం. మేము ఊరికి అనుకుంటాం, ఒకవేళ జడ్సన్ అన్న గారే లేకుంటే ఈ 3 సంవత్సరాల పరిస్థితి ఏంది? ఎవరు మాట్లాడేవారు కాదు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా అమ్ముడు వేలు దాదాపుగా. ఎందుకంటే ఈ పేరుకు 207 సంఘాలనే అన్నయ్య. 207 సంఘాలు అంటే ఎంత బలమైన సంఘాలు. జాయింట్ యాక్షన్ కమిటీ ఎంత పెద్దది? 207 సంఘాలు. 207 సంఘాలు ఇప్పుడు పార్టీకి కార్యకర్తల లెక్క అయిపోయిన వాళ్ళు రేవంత్ రెడ్డి మనం చూసినాం కదా. ఒక ఉపాధ్యాయుడు గాని ఉద్యోగి గాని రిటైర్ అయితే అతన్ని పెన్షనర్ అంటారు. మరి పెన్షనర్ సంఘాల్లో కూడా 4-5 సంఘాలని ఒక్క సంఘం కూడా మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళందరూ బకాయిలు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. ఈ కొత్తగా మేము చేరిన వాళ్ళతోటి పోరాటం చేయాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత వాళ్ళ మీద. వారు కూడా మనుతున్న భావంలో సైలెంట్ గా ఉంటారు. విచిత్రమైన పరిస్థితి అనే. ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ టీచర్స్, ఎమ్మెల్సీ టీచర్స్ సమస్యల గురించే పోరాడాలి. ఆయన వేరే పనే ఉండదు. అటువంటి అతను కూడా మాట్లాడాలి లేదా శాసన మండలిలో. మళ్ళీ టీచర్లు ఎక్కువ చచ్చిపోయారు, పోలీసు వాళ్ళు టీచర్లు. మరి అన్న ఇంకోటి, అందుకనే నేను ఇవన్నీ ఆలోచన చేసి ఎట్లన్నా ఉద్యోగులతోని దండం దస్కం పెట్టి వాళ్ళతో 12వ తారీఖు పెన్ డౌన్ చేపియాలన్నా. అది ఏకైక సంఘాల గింగాలు వదిలేసాయి. ఇక రిటైర్డ్ అయిన వాళ్ళే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కలెక్టర్ ఆఫీస్ ఇంకోటి నేటి ఉద్యోగి రేపటి పెన్షనర్. అంతే కదా, స్పందన లేదు. అంతే. రేపు పొద్దున మేము రిటైర్ అయితే మా పరిస్థితి ఏంది అని కూడా వాళ్ళు సహకరించాలి పూర్తి స్థాయిలో. అంతే కదన్నా.
అరే ఎప్పటి Okay. డిఏ అప్పుడు డిమాండ్ చేసి తీసుకుంటే 5 డీలు ఎట్లా పెండింగ్ ఉండానే? ఎప్పటి డిఏ అప్పుడు అడిగితే టీఆర్సీ 2023 ఉన్నది, 23 నుంచి అడిగితే అయిపోద్ది. ఇప్పటికి ఎవరైనా ఒక్క స్టేట్మెంట్ అని ఇచ్చారా? ఎవరు లేరు, ఆ? ఎవరు మరి లేరు. ఇంతకుముందు పీఆర్సీలు ఎట్లా వచ్చింది? ఇప్పటికే 2 పీఆర్సీలు నష్టమైన ఉన్నాయి. 5 సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ ఎన్నడూ 5 సంవత్సరాలు రాలేదు. 6, 7, 8 సంవత్సరాలు ఏరియా చేపేసి ఫస్ట్ ఇచ్చే తర్వాత ఫోన్ నోట్స్ పేపర్ మీద ఉంటాయి కదా. ఇప్పుడు అదే పరిస్థితి. 5 డిఏల పరిస్థితి ఏంది, పీఆర్సీ ఏరియాస్ పరిస్థితి ఏంది? ఒక్కొక్క ఉద్యోగి ఎన్ని లక్షలు నష్టపోతున్నాడు అన్న. అందుకనే జూన్ 12కి వెళ్ళి జర అందరిని ఒప్పియండి. అలాగే. పెన్ డౌన్ ఇస్ ద ఓన్లీ వే. పెన్ డౌన్ అది ఒకటే మొన్న ఇది. ప్రకటించిన కార్యాచరణ బాగుండే, టక్కున చర్చలు సమావేశాలను డ్రాప్ అయ్యి కదా. ఏమో డ్రాప్ అవుతారని 100% తెలుసు, 101% తెలుసు. ఏమున్నా కంటిన్యూషన్ ఉంటే ఇప్పటికి వచ్చేటి మన ఏ వాళ్ళు ఎందుకు అవుతారన్న దొంగలాళ్ళు. ఎమ్మెల్సీ ఇస్తామనగానే డ్రాప్ అయిపోయింది. దొంగలు క్లియర్ అర్థమవుతుంది. దొంగలు ఉద్యోగ సంఘాలు దొంగలాలు. ఓకే అన్న. చనిపోతారు కనీసం ఈ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా కనీసం పరామర్శించేవాడు. అరే మనుషులు కాదన్న, మానవత్వం లేదు. దుర్మార్గులు, దుర్మార్గులు. కానీ ఒకటి మాత్రం వాస్తవం అన్నయ్య, ఉపాధ్యాయ ఉద్యోగులు చనిపోయిన వాళ్ళు రిటైర్మెంట్ బకాయిలు రాని కారణంగా చనిపోయిన వాళ్ళ ఉసురు మడు కంపల్సరీ తక్కువ. బాధ్యులైన వారికి పక్కా 101%. దేవుడు అనేవాడు చూస్తున్నాడు అంతా. అందులో ఒకనాడైనా పశ్చాత్తాపడతారు, అందులో ఎవరు తప్పించుకోరు. ఓకే పెన్షన్లతో ఉద్యోగులతో ఉపాధ్యాయులతో ఏం పని పడుతుందని అనుకుంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. అంతే సమయం వచ్చినప్పుడే వాళ్ళ యొక్క ప్రభావం అనేది తెలుసు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళ ఉసురు మాత్రం ఖచ్చితంగా తాకుతుంది. 97-96 మంది రిటైర్డ్ ఉద్యోగులు ఇవాళకి వాళ్ళ బకాయిలు అందక చనిపోయిన వారు. ఇక ఇవాళ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈరోజు ఆంధ్ర పోలీసులు, ఆంధ్ర ఇంటెలిజెన్స్ మొత్తం నేను ఇవాళ కళ్ళారా చూసిన హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో వచ్చి కూర్చున్నారు. హైదరాబాద్లో ఈరోజు ప్రెస్ క్లబ్లో ఈరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. అందులో ఏంటంటే ముఖ్యంగా తెలంగాణలో పుర ప్రముఖులు, మీడియా, మళ్ళీ విశ్లేషకులు చాలామంది ఈరోజు రావడం జరిగింది. మరి అందులో నేను బయటకు వచ్చి చూస్తే నేను డైరెక్ట్ వాళ్ళని అడిగిన, మీడియా వాళ్ళ ముందే, మీరు ఇంటెలిజెన్స్ అంటే అవును, ఇక్కడేం పని మీకు? తెలంగాణ ఇంటెలిజెన్స్ నేను మొత్తం అందరినీ గుర్తుపడతా, ఆంధ్ర ఇంటెలిజెన్స్ వాళ్ళని ఎందుకు వచ్చి ఇలా కూర్చున్నారు, వాళ్ళకి ఏం పని ఇక్కడ, దేనికోసం కూర్చున్నారు ఈరోజు అని అంటే, ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేయడానికి అక్కడ ఈ రౌండ్ టేబుల్ మేము ఏం మాట్లాడుతున్నాం, మా ఇంటెలిజెన్స్ చూసుకుంటుంది, మా ముఖ్యమంత్రి చూసుకుంటాడు, మా హోంశాఖ చూసుకుంటారు, మా పోలీసులు చూసుకుంటారు. ఇందులో మీరెవరు మాట్లాడడానికి, మీకేం పని అని మాట్లాడుతుంది ఈరోజు? మీరెందుకు ఇక్కడికి వస్తుండ్రు? మీ పని ఇక్కడ, మీ సెక్రటరియట్ ఉందా? ఇది మీ సెక్రటరీ ఎప్పుడో పీక్కొని అక్కడికి పోయిండ్రు, అయిపోయింది. ఇంకేం పని మీకు ఇక్కడ? ఈరోజు మేము కడుపు రగిలి ఈరోజు మాట్లాడాం. అరే ఏంది ఇక్కడ జరుగుతుంది, ఏంది ఈరోజు? మీ పెత్తనం ఏం నడుస్తుంది ఇక్కడ? మీ పెత్తనం ఏంటిది ఇక్కడ? ఈరోజు వ్యాపారాలు మీరు ఏం చేసుకుంటారో చేసుకొని అన్నీ ఈరోజు కామ్గున్నాం. ఇక అరెస్ట్ చేసి మీడియా వాళ్ళని తీసుకుపోయి 3rd డిగ్రీ ఎక్కించి కొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి మీరు పెత్తనం చేస్తుంటే ఏంది ఈరోజు? ఎవరు ఊరుకుంటారు ఇక్కడ? ఆల్రెడీ ఇది తెలంగాణ వాళ్ళు, తెలంగాణ తెగించిన ఉద్యమకారులు, ప్రాణాల లెక్క చేయలేని ఉద్యమకారులు. మొన్న చూసింది కదా ఆర్టీసీ వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం ఈరోజు శంకర్ గౌడ్ తృణప్రాయంగా లెక్క చేయకుండా ప్రాణాన్ని పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకొని చచ్చిపోయిన అంతే. ఇక వెంటనే చర్చ జరపాలని చెప్పి శ్రీకాంతాచారి కేసీఆర్ దీక్ష విరమిస్తుందని చేసి పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకొని చచ్చిపోయిన అంతే. ఇక పోలీస్కి ఇష్టే అదే తిరిగా చచ్చిపోయినరు, ప్రాణాల లెక్క చేయకుండా చచ్చిపోయినరు. ఈరోజు తిరగబడే కామ్గా ఉంటాం, ప్రేమతో ఉంటాం, మౌనంగా ఉంటాం, సహిస్తాం, భరిస్తాం. తిరగబడితే అదే లెక్కల జవాబు కూడా ఉంటుంది. కాబట్టి ఒక విశ్లేషణ చెప్తే ఆ విశ్లేషణ దాని లెక్క తీసుకోవాలి. ఆయన వెనక్కి తీసుకోవద్దు, కానీ వెనక్కి తీసుకున్నా కానీ ఈరోజు మేము అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసి, అరే మీరు డెవలప్మెంట్ చేసుకోండి భయ్. ఇంకా ఏపీకి బరాబర్ ఒక క్యాపిటల్ లేదు, మంచి క్యాపిటల్ కట్టుకోండి, మంచి డెవలప్ చేసుకోండి, పెద్ద కంపెనీలు తెచ్చుకోండి, మంచి హాస్పిటళ్ళు కట్టుకోండి, క్యాన్సర్ దవాఖానలు కట్టుకోండి, మీరు డెవలప్ చేసుకోండి. ఈరోజు ఇవన్నీ ఎందుకు, ఈ చిల్లర పనులు ఎందుకు చేస్తున్నట్టు ఈరోజు? దీనిపైన మా మీదకి వచ్చి ఇక్కడికి వెళ్ళి అరెస్ట్ చేసి ఆంధ్రాకి తీసుకుపోయి 3rd డిగ్రీలో వేసి కొట్టుడు, జైళ్ళలో పెట్టుడు ఏందన్నట్టు ఇది?
మా వాళ్ళకు ఇక్కడ ఈ ముఖ్యమంత్రి బలహీనత, ముఖ్యమంత్రి కన్ను కొడితే కాదు ఈరోజు రేవంత్ రెడ్డి గారు నువ్వు రా ఈయనని వేసుకపో, నువ్వు రా ఆయనను పట్టుకపో, నువ్వు రా ఈయనని జైల్లో పెట్టు, నువ్వు రా ఈయనను పట్టుకపో అని చెప్పని కాదు ఈరోజు మీరు చేసేది. ఏం చేస్తుంది ఇక్కడ నడుస్తుంది ఏంటిది ఈరోజు ఎన్ని సమస్యలు ఉన్నాయి తెలంగాణలో? నిరుద్యోగుల సమస్యలు ఎన్ని ఉన్నాయి ఈరోజు? ఆంధ్రాలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? ఈరోజు రెండు విడిపోయిన రాష్ట్రాలు మనం ఏ విధంగా డెవలప్ కావాలనే చూసుకోవాలి. ఈరోజు రెచ్చగొట్టే స్టేట్మెంట్లు ఇచ్చి రెచ్చగొట్టేటట్టుగా చేసి ఈరోజు పోలీసులను మీరు దేనికోసం వాడుతుండ్రు? ఇక్కడ ఏం పని? ఇంటెలిజెన్స్ తెలంగాణ పోలీసు ఇక్కడ ఏం పని? ఆంధ్ర పోలీసుకి ఇక్కడ ఏం పని? ఎందుకు తిరుగుతున్నారు మీరు ఇక్కడ? మీరు దేనికోసం గూఢచార్యం జరుగుతుంది ఇక్కడ? ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఏమేమి మాట్లాడుతున్నారు అని ఏం తెలుసుకుంటారు మీరు ఇక్కడ? కాబట్టి ఈరోజు పౌర సమాజం యాక్టివ్ అయింది తెలంగాణలో. 10 సంవత్సరాలు మౌనంగా, 12 సంవత్సరాలు మౌనంగా ఉన్నది, గుర్తుపెట్టుకోండి. ఒకరికి అన్యాయం అయితే ఎప్పుడు కూడా రోడ్లెక్కి స్పందించేటోళ్ళు 12 ఏళ్ళు అన్ని తీర్ల కానీ మౌనంగా ఉన్నారు. ఈరోజు కొత్తగా ఏర్పడే తెలంగాణ అని చెప్పి చూసుకుంటూ కూర్చున్నారు. ఇక అది మితిపోయి పెద్ద గేట్లు తెరిచి మీరు వచ్చి మా వాళ్ళని ఎత్తుకపోండి, మా వాళ్ళని కొట్టుండ్రి అని రేవంత్ రెడ్డి గారు గేట్లు తెరిచి బార్ల గేట్లు తెరిచి వాళ్ళని పంపుతూ ఉంటే ఎవడవుకుంటాడు? ఈరోజు వాళ్ళు చేయాల్సిన డ్యూటీలు వాళ్ళు చేయకుండా, వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేయకుండా ఈరోజు ఇక్కడ స్వేరా విహారం చేసుకుంటా లాఠీలతో కొడతా ఉంటే ఏంది ఇది? దేనికైనా కానీ ఒక హద్దు, ఒక పద్దు ఉంటుంది. అవన్నీ వదిలేసేసి ఈరోజు సబ్జెక్ట్ డీవియేట్ కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కుమ్మక్కయ్యారు. ఈరోజు ఇద్దరు అక్కడ సమస్యలు గాలికి పోయేటట్టుగా చర్చ డైవర్ట్ చేయడానికి, ఇక్కడ ప్రజలు డైవర్ట్ కానికి ఈరోజు కల్లాల కాడ 16 మంది రైతులు చనిపోయారు. 16 మంది రైతులు ఇప్పటికీ కల్లాల కాడ చనిపోయారు. వాళ్ళ ధాన్య కొనుగోలు లేక ఈరోజు అవి పక్కన పెట్టేసిండ్రు. దాని గురించి మాట్లాడతలేరు. వ్యవసాయ మార్గం మేము మక్కలు కొనడానికి ఆల్రెడీ మేము గ్రీన్ సిగ్నల్ ఇచ్చినామని చెప్తారు, ఆల్రెడీ కొంటున్నామని చెప్తారు. ఏం కొంటున్నారు మీరు? ఏం నడుస్తుంది? కాబట్టి ఈరోజు అనేకమైన ఇలాంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు నిరుద్యోగుల 22 లక్షల పోస్టులు నింపుతామన్నారు నెల రోజులలో, సంవత్సరం లోపు. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఎక్కడ నింపారు? 4000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా మీరు? ఈరోజు దవాఖాన్ల పరిస్థితి ఏంది? స్కూళ్ళ పరిస్థితి ఏంది? 21,000 మంది టీచర్లు లేకుండా ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళు నడుస్తూ ఉంది. ఆల్రెడీ 11,000 ఖాళీ పోస్టులు, 10,000 మంది రిటైర్డ్ అయిన వాళ్ళు టీచర్లు. ఈరోజు ఇంత అండ్రెస్ట్ ఈరోజు ఉన్నది. కాబట్టి ఈ సమస్యలు ఒక్కొక్కటి పరిష్కరించేది పోయి ఈరోజు 25,500 మంది ప్రభుత్వ ఉద్యోగులు లేకుండా ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుంది? ఉన్న ఖాళీలు వేరే ఖాళీలు కాక నేను చెప్తుంటే రిటైర్డ్ అయిన ఖాళీలు చెప్తున్నా. ఏ విధంగా ప్రభుత్వం నడుస్తుంది? ఈరోజు ముఖ్యమంత్రికి ఏమైనా కమిషన్లు వచ్చే దుకాణాలు తప్ప, కమిషన్లు వచ్చే కార్యక్రమాలు తప్ప వేరే కార్యక్రమాలు చేస్తలేరు. ఈరోజు ఓన్లీ కమిషన్లు వచ్చే కార్యక్రమాలే. ఎక్కడ డబ్బు వస్తుంది, ఏడ దోచుకోవాలి, ఏడ సెటిల్మెంట్ చేసుకోవాలి, ఏడ దందా చేసుకోవాలి, ఏది చేసుకుంటే ఎన్ని పైసలు వస్తాయి, ఇది కడితే ఎన్ని పైసలు వస్తాయి, అది కడితే ఎన్ని పైసలు వస్తాయి, వీళ్ళకి ఇస్తే మనకు కమిషన్ రావు, ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే మనకు పైసలు రావు. ఈ విధంగా ప్రభుత్వం పెద్ద ఆలోచిస్తే ఏ విధంగా ఉంటుంది చెప్పండి? ఈరోజు మీరు అనుకుంటా ఉంటారు ఈయన కాకుంటే ఆయన గెలుస్తారు, ఆయన కాకుంటే ఈయన గెలుస్తారు, మా దాంట్లో ఎవరో ఒకరు గెలుస్తారు. ఈ సిండికేట్ల బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ లేకుంటే వీళ్ళతో కట్టుకున్న తోక పార్టీలు పట్టుకొని మేము బయటపడతామని చెప్పి మీరు అంతా అనుకుండొచ్చు. ప్రజలు మంచి తిక్క మీద ఉన్నారు, తిక్క మీద ఉన్నారు. ఒక్కొక్కరిని తీసుకొని వచ్చి ఇక్కడ దోపిడీ చేపిస్తూ ఉంటే, ఒక్కొక్కడు వచ్చి ఇక్కడ వచ్చి స్వేరా విహారం చేస్తూ ఉంటే దేనికోసం ఉన్నారు? ఈరోజు అందరూ ఒక తాటి మీదకి వచ్చిండ్రు. ఎటువంటి అభిప్రాయాలు లోపల ఏ అభిప్రాయాలున్నా, భిన్న అభిప్రాయాలున్నా, ఎటువంటి అభిప్రాయాలున్నా ఈరోజు అన్ని అభిప్రాయాలు పక్కన పెట్టి ఈరోజు ఆత్మగౌరవం ఒక నినాదం, ఆత్మగౌరవం కోసము, స్వయం పాలన కోసం ఈరోజు నీళ్లు నిధులు నియామకాల కోసము తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు అప్లపాలు చేసిండ్రు. ఈరోజు జాబ్ క్యాలెండర్ లేవు. ఈరోజు మన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కార్పొరేషన్ చేస్తాం, మన కార్పొరేషన్ లేదు. సమాన పని సమాన వేతనం లేదు, ఏజెన్సీల రద్దు లేదు. ఇవన్నీ కూడా ఇవి ఒక్కొక్కటిగా ఎట్లా ముడివిప్పుకుంటూ పోవాలి, ఒక్కొక్కటి సమస్య ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అనేది ఈరోజు ప్రభుత్వ పెద్దకు ఉండవలసిన ఆలోచన. అది ఆ ఆలోచనను పక్కన పెట్టి ఈరోజు ఒక ప్రభుత్వం పైన ఒక రాక్షసుని లెక్క వాళ్ళ జనాల మీద పడి ఈరోజు వాళ్ళని పీక్క తినే పరిస్థితి వస్తూ ఉందంటే అది దారుణంగా ఉండదు చూడండి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఒక పెద్ద ఉద్యమం అయితే తెలంగాణ పక్కా జరుగుతూ ఉంటుంది.
ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక రౌండ్ టేబుల్ ఈరోజు చాలామంది ఉద్యమకారులు లెఫ్టిస్టులు ఈరోజు ప్రజా సంఘ నాయకులు ఈరోజు చాలామంది ఈరోజు వచ్చి తన వాణిని వినిపించారు. ఆయనతో మేము నిలబడతాం. ఈరోజు నాగేశ్వరరావు బాధాప్త చెప్పారు, సంపద చంపుకొని మేము బరాబర్ ఇట్నే మాట్లాడతామన్నారు. బరాబర్ మేము ఇట్లనే మాట్లాడతామన్నారు. మేము అట్లనే మాట్లాడతాం. మేము రేవంత్ రెడ్డి అంటే ఉంటాడు భయ్, 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోతాడు, పీక్తాడు, తర్వాత ఇంకోటి వస్తాడు, తర్వాత పీక్తాడు, అవి పెద్ద ఫరకేం పడది. కానీ ఇక్కడ నిర్మాణం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ రాష్ట్ర నిర్మాణం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ భావోద్వేగాల మధ్య ఏర్పడ్డటువంటి తెలంగాణలో ఈరోజు ఆ భావోద్వేగాలను కాపాడుకోవాల్సిన బాధ్యత, ఆ ఎమోషన్స్ కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు తెలంగాణ ప్రజానీకం మీద ఉన్నది. ఈరోజు పాలకులు దోచుకోవాలంటే దోచుకుంటారు, పోతారు. 5 ఏళ్ళు దోచుకుంటారు, వచ్చిన వాళ్ళంతా 5 ఏళ్ళు దోచుకుంటారు, 6 ఏళ్ళు దోచుకుంటారు. వాళ్ళు వచ్చిందే దోచుకోనికి, వాళ్ళు నిలబడేదే దోచుకోనికి, వాళ్ళు రాజకీయాలకు వచ్చిందే దోచుకోనికి, దోచుకోవడం తప్ప వేరే ఏం లేదు. ఈరోజు మనం ఒక్క విధంగా కాదు, ప్రతి విధంగా హైడ్రాని అడ్డం పెట్టుకొని సెటిల్మెంట్లు అర్థమైందా. ఈరోజు తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఎక్కడ పోయినా భూమి ఉంటుంది, అయినా కానీ హైరైజ్ టవర్ కట్టి దోపిడీ సెటిల్మెంట్లు. ఈరోజు మీడియాను అడ్డం పెట్టుకొని ఈరోజు ఎవరి మీద పడదో వాళ్ళ మీద ఒక స్టోరీ రాయాలి, ఒక ఆర్టికల్ రాయాలి, వాళ్ళ బ్లాక్మెయిల్ చేయాలి. ఈరోజు ఆంధ్ర పత్రికలు ఇక్కడ చేసేది ఏంటి, హైదరాబాద్లో కూర్చొని స్టోరీ రాయాలి. మహా న్యూస్ ఉంది, ప్రవీణ్ కుమార్, దాని గురించి IPS RS ప్రవీణ్ కుమార్ దాని గురించి ఎవరి గురించి మాట్లాడుతుండు, పలానోళ్ళ గురించి మాట్లాడుతుండు. చలో ఆయన మీద ఒక స్టోరీ వేయి అంటే బట్ట కాల్చి మీద వేయాలి. ఇక ఆంధ్రజ్యోతిలో ఒక స్టోరీ వస్తుంది. ఏం స్టోరీ వస్తుంది, పలానా ఆయన బాగా దగ్గరుండే 1000 కోట్ల స్కామ్ చేసిందని ఒక స్టోరీ వస్తుంది. చలో ఆయన మీదే ఆంధ్రజ్యోతిలో ఒక స్టోరీ వస్తుంది. ఇవన్నీ కూడా ఇక్కడ కథలు రాసి బ్లాక్మెయిల్ చేసి ఇక్కడ దందాలు నడుస్తూ ఉన్నాయి. దందాలు ముఖ్యమంత్రి అంటే ఒక డాన్ లెక్క వ్యవహరిస్తాను. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి లెక్క వ్యవహరిస్తలేడు. చాలా బాధాకరం, చాలా వేదనతో చెప్తున్నాను నేను, చాలా వేదనతో బాధతో చెప్తాను. నేను మాట్లాడే ప్రతి మాట ప్రతి అక్షరం బాధతోనే మాట్లాడతాను. నేను కోపంతో కసితో నాకేం నాకేం కోపం, నాకు పవన్ కళ్యాణ్ మీద ఏం కోపం, చంద్రబాబు నాయుడు మీద ఏం కోపం, రేవంత్ రెడ్డి అనేటువంటి మీద ఏం కోపం. ఎప్పుడైతే సిస్టమ్ను కొలాప్స్ చేసే ప్రయత్నం చేస్తారో, సిస్టమ్ అనేది ఎన్ని రోజులు అది భద్రంగా పనిచేస్తుందో అన్ని రోజులు ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది వడిదిల్తుంది, తేజరిల్లుతుంది. అది ఆ సిస్టమ్ ఎప్పుడైతే గాడి తప్పుతూ ఉంటుందో ఆటోమేటిక్ వ్యవస్థలు కూలిపోతూ ఉంటాయి, తిరుగుబాటు మొదలవుతుంది, ఈపులు చింతపండు అవుతాయి. అర్థమైందా. మీరు అనుకుంటున్నారు మేము ఏం చేసినా నడుస్తుంది, మా చేతులు అధికారం ఉంది, మా దగ్గర పోలీసులు ఉన్నారు, పోలీసు చేతులు లాఠీలు ఉన్నాయి, లాఠీలు సరిపోతే తుపాకులు ఉన్నాయి, మేమేమన్నా చేస్తాం మీరు అనుకుంటారు కావచ్చు. కానీ తిరుగుబాటు అనేది ఒక రేంజ్లో దాటితే మీ తుపాకులలో ఉన్న గుండు సరిపో కాలుస్తూ ఉంటే మీ చేతుల మీరు కొట్టి చేతులు అలిసిపోతాయి. కానీ ఈరోజు అరిచే గుండెలు అరిచే మాటలు అది నోటు ఎక్కడ కూడా పెగలకుండా ఉండదు, అది మాట్లాడుతూనే ఉంటుంది, నినాదాలు ఇస్తూనే ఉంటాయి. అటువంటి ఉద్యమాలు అటువంటి పోరాటాలు ఈరోజు మనం చూసినాం. మాకేం కొత్త కాదు ఈరోజు. ఆ రోజు సరే ఏమున్నా కానీ ఇక్కడ నిజాం అన్నట్టయినా కానీ డెవలప్మెంట్ చేసినా కానీ ఎప్పుడు మా మీదకి ఏ దోపిడీదారుకు వచ్చినా వాళ్ళ మీద తిరగబడ్డ కాలం ఉన్నది. భూస్వాముల వ్యతిరేకంగా పోరాటం చేసిన తెలంగాణ ఇది. మీ పైన ఈరోజు వ్యాపార పెద్ద బడా భూస్వాములు వచ్చి ఈరోజు ప్రజానిక తొక్కుతూ ఉంటే వాళ్ళ మీద తిరగబడ్డ తెలంగాణ ఇది మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరు ఇట్నే మాట్లాడతారు, ప్రతి ఒక్కరు ఇట్నే కొట్లాడతారు. ఈరోజు ఎంత దౌర్భాగ్యం చెప్పండి, ఎంత దౌర్భాగ్యం. ఒక రాష్ట్రంలో ఆర్థికంగా ఈరోజు 42,000 కోట్ల రూపాయలు జనానికి తాగిపిచ్చి సంపాదిస్తారంటే ఒక ముఖ్యమంత్రి అంటాడు. 42,000 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ ముఖ్యమంత్రి దాదాపు 700 కోట్ల కాటన్ల మందు దాయిపించి అంతకంటే ఎక్కువనే మందు దాయిపించి ఈరోజు 42 కోట్ల రూపాయలు ఈరోజు సంపాదించిందని అంటే ఎంత దౌర్భాగ్యం చెప్పండి. అదొక సంపాదన, అదొక రెవెన్యూ. సిగ్గుండాలి ముఖ్యమంత్రి, సిగ్గుండాలి ఈ వ్యవస్థ, సిగ్గుండాలి ఈ పాలక వర్గానికి, ఈ పాలక వ్యవస్థకు సిగ్గుండాలి. బీర్లు బ్రాండీలు చీప్ లిక్కర్లు ఈరోజు జనానికి దాయిపించి పైసలు సంపాదిస్తారని ప్రభుత్వం అంటే అది లెక్కనాది, అది లెక్కనా? అదేనా గవర్నర్స్ అంటే? పరిపాలన అదేనా? ఈరోజు ఎవరు అడుగుతున్నారు, ఎవరన్నా మాట్లాడుతున్నారు అది ఈ అంశం పైన? అదొక రెవెన్యూ. అది బీర్లు బ్రాండీలు దాయిపించి సందులలో బెల్ట్ షాపులు పెట్టి తాగకుండా సంపుతామనే తీరుగా ఈరోజు ఇంటి ముందే షాప్ పెట్టి
రా వచ్చి తాగిపో అన్నట్టు గలీల చాప్ పెట్టి ఇంటి పక్కన పెట్టి 42,000 కోట్లు ఈరోజు రికార్డు స్థాయిలో ఈరోజు మందమ్మి తాయిపిచ్చి అది ఇది 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 నా సంపాదన, తెలంగాణలో ఇంత సంపాదన చేస్తున్నానికి సిగ్గుండాలే. ఈయనో ముఖ్యమంత్రి, అదొక మంత్రివర్గం, వాళ్ళొక ఆఫీసర్లు, ఇదో పాలన. చీఫ్ సెక్రటరీ ఎవరంటే రామకృష్ణారావు అంటే ఏ విధంగా కొనసాగుతుంది? రిటైర్డ్ అయినోడు ఇంకా రిటైర్డ్ అయినోడు ఏ విధంగా కొనసాగుతుంది తెలంగాణలో ఇంకా రామకృష్ణారావు అనేటోడు? ఆయనకున్న క్యాలిబర్ ఏంది? మందమ్మాలే, కుదబెట్టియాలి, అప్పులు తేవాలి, తెలంగాణ దివాలు తీపియాలి, రిటైర్డ్ వాళ్ళ పైసలు ఇవ్వద్దు, అవుట్ సోర్సింగ్ వాళ్ళ జీతాలు పెంచొద్దు, వాళ్ళ శ్రమను దోపిడీ చేయాలి, నిరుద్యోగులకు నౌకర్లు ఇవ్వద్దు. ఇదా పాలన ఈరోజు? ప్రతిపక్షం మొత్తం రింగ్ అవుతుంది, కాంట్రాక్ట్ టెండర్లుగా రింగ్ అయినట్టు ఈరోజు ప్రతి పథకంలో రింగ్ అవుతుంది. మా వాటా ఎంత, మా వాటా ఎంత. ముఖ్యమంత్రి కుర్చీకి 75%, ఈరోజు ప్రతిపక్షాలందరూ కలిపి 20%. ఆ పార్టీల వల్ల వాళ్ళ బలాలను బట్టి, వాళ్ళకున్న వాక్కును బట్టి, వాళ్ళకున్న మాటలను బట్టి, ఈరోజు వాళ్ళ ప్రజలలో ఉన్న ఆదరణ బట్టి వాళ్ళ లెక్క. ఈ విధంగా అందరు పంచుకపోతా ఉంటే ఇది ఏం నడుస్తుందంటే ఈరోజు ఇన్ని స్కాములు జరిగినాయి. ఏ స్కామ్ మీద ఒక నాయకుడు జైలుకు పోయిండా తెలంగాణలో? ఒక్క స్కామ్ పైన ఒక జైలుకు ఎవడు పోయిండు? ఈరోజు ఫైనల్గా నష్టపోతున్నది తెలంగాణ ప్రజానీకం, దోపిడీకి గురవుతున్నది తెలంగాణ ప్రజానీకం. ఈరోజు ఆటుపోట్లు ఎదుర్కొంటున్నది నిరుద్యోగులు. ఈరోజు కష్టాల కడలిలో వేలాడుతున్నది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. చాలని జీతాలతో ఇంటింటికి తిరిగి సేవలు అందిస్తున్నది ఆశా వర్కర్లు. ఇది మన తెలంగాణ ముఖ చిత్రం. ఇది నేను అది చేస్తా ఇది చేస్తా బడాయికి పోయి బడాయి మాటను మాట్లాడుకుంటా నడిపేటోడు కాదు ముఖ్యమంత్రి అంటే. మా తెలంగాణ ముఖ్యమంత్రిని బట్టి నేను అతిశయిస్తలేను. నా తెలంగాణ ముఖ్యమంత్రి బట్టి నేను సిగ్గుపడుతున్నా. ఇసొంటోడు మా ముఖ్యమంత్రి అని, ఇసొంటోడా పాలకుడని, ఇసొంటోడా మమ్మల్ని పాలించే నాయకుడని నేను సిగ్గుపడుతున్నా. టు హ్యావ్ ఎ సచ్ ఎ చీఫ్ మినిస్టర్ తెలంగాణ. ఒక రాష్ట్రానికి ఇంత దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఉన్నాడంటే మా బాధ అనిపిస్తుంది. ఇప్పటిదాకా మనం ఉద్యోగ నాయకులతో మాట్లాడినాం, రిటైర్డ్ ఉద్యోగ నాయకులతో మాట్లాడినాం. ఎంత బాధపడుతుందన్నా మా ఉసురు దాకుతుంది అంటుండ్రు. 96 మంది ఇయాటికి చచ్చిండ్రు. వాళ్ళ ఉసురు ఖచ్చితంగా మీకు తాగి తీరుతుంది మిస్టర్ రేవంత్ రెడ్డి అండ్ సిఎస్ రామకృష్ణ. మీరు అనుకుంటున్నారు, మీరు నవ్వుకుంటున్నారు కావచ్చు వాళ్ళ సావులు చూసి, ఆ సావుల దగ్గర వచ్చే కేకలు చూసి మీరు ఆనందిస్తున్నారు కావచ్చు, పరవశించిపోతున్నారు కావచ్చు మిస్టర్ రామకృష్ణరావు అండ్ సందీప్ కుమార్ సుల్తానియా. ఖబర్దార్. ఇది కడుపు కాలితే వచ్చే మాటలు సార్. ఇది ఈరోజు మీరు మీ కామెంట్స్తో మీరు ఇవితో నావితో కాదు. ఈరోజు మా ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు, మా బతుకులతో ఆడుకుంటున్నారు, మా నిరుద్యోగులతో ఆడుకుంటున్నారు, మా రిటైర్డ్ ఉద్యోగులతో ఆడుకుంటున్నారు, మా ఉద్యోగులతో ఆడుకుంటున్నారు, మా ఆశా వర్కర్లతో ఆడుకుంటున్నారు, మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో ఆడుకుంటున్నారు, పేదరికంతో ఆడుకుంటారు, రైతులతో ఆడుకుంటారు, రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు. కళ్ళాల కాడ 2 నెలలకి కాపు కాస్తూ ఉంటే కనీసం వాళ్ళ పరకరించే నాదులు లేక ఇదేంది ఆ కళ్ళాల కాడ పొలాల మీద రోడ్లపైన ధాన్యం పోసుకొని కూర్చున్నారు కొనండి అని ఒక డ్రైవర్ అడిగితే డ్రైవర్ను డిస్మిస్ చేసి అవతల పడేసే నరరూప రాక్షసులు ఈరోజు తెలంగాణను పాలిస్తున్నారు. మీరు మనుషులు అంటారా, రాక్షసులు అంటారా? ప్రభుత్వ పరం చేసుకుంటాము ఆర్టీసీని అని మాట్లాడతలేరు. తీసేసిన ఆర్టీసీ కార్మికులందరూ వెనక్కి తీసుకుంటామని చెప్పి మాట్లాడతలేరు. ఈరోజు ఖచ్చితంగా ప్రతి దానికి జవాబిచ్చే రోజు వస్తుంది. ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది, తిరగబడే రోజు వస్తుంది. ఈ చరిత్ర చాలామందిని మియాసోడర్ చాలామందిని ఈరోజు లోపల దాచిపెట్టుకున్నది, ఈరోజు మింగేసింది. ఈ భూమి మియోసంటి నరరాప రాక్షసులను మింగేసింది. ఈరోజు అర్థనాదాలను మీరు ఒక సంగీతం లెక్క దాన్ని ఎంజాయ్ చేస్తుంటే అది విన్న ప్రకృతి మింగేసింది. వాళ్ళందరూ మౌనంగా ఇలా సమాధులలో పండుకున్నారు మిస్టర్ రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, సిఎస్ రామకృష్ణరావు, సందీప్ కుమార్ సుల్తానియా. నియాసోన్ చాలామంది కాలగర్భంలో కలిసిపోయినారు, ఈ ప్రకృతిలో కలిసిపోయినారు. మౌనంగా వాళ్ళ సమాధిలో అన్నీ మూసుకొని పండుకున్నారు. రేపు మీది కూడా అదే గతి పట్టబోతుంది. కాబట్టి ఉన్నప్పుడు మీ చేతిలో పవర్ ఉన్నప్పుడు వాళ్ళకు ఉపయోగపడ్డామా లేదా ఎంత ఉపయోగపడ్డామా అనేది ఇయాటి వరకు రామకృష్ణారావు అనేటోడు 42 విల్లా నంబర్ ఎవడిచ్చినా ఇయాటి వరకు చెప్పలేని పిరికి పంద. ది కవర్డ్
ఎవడిచ్చిండు నీకు గ్రీన్ విల్లాస్లో 42 విల్లా నంబర్ ఇవాళ దాకా చెప్పవు. ఏసీబీకి కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు ఇవాళ దాకా యాక్షన్ ఉండదు. డీజీపీకి కంప్లైంట్ ఇచ్చినా ఇవాళ దాకా యాక్షన్ ఉండదు. కానీ బుడ్డ ఆఫీసర్లను 5,000 10,000 20,000 30,000 ఇస్తే లటక్కున వండుకుంటారు. ఇది జరుగుతున్న దౌర్భాగ్యం. ఖచ్చితంగా ఒక మార్పు దిశగా ఖచ్చితంగా తెలంగాణ పౌర సమాజం ఖచ్చితంగా స్పందించాలి. ఈరోజు ఏ ఒక్క మనిషిని వదలకుండా ప్రతి వ్యక్తి పైన జరుగుతున్న దాడులు ఈరోజు ఒక సిండికేట్గా మారి, మీడియా సిండికేట్, పొలిటికల్ సిండికేట్, కాంట్రాక్ట్ సిండికేట్, బిజినెస్ సిండికేట్, ఒక సిండికేట్ మాఫియా కింద ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు 42,000 కోట్ల రూపాయలు రేపు మాట్లాడదాం. రేపు $3 బిలియన్ అంటుండ్రు కదా, $1 ట్రిలియన్ గురించి మాట్లాడదాం. $1 ట్రిలియన్ ఉన్న ఆకలి కేకల గురించి మాట్లాడదాం. ఈ బడాయి ముఖ్యమంత్రి లడాయి శాతగానోడు పోలీసులను అడ్డం పెట్టుకుని సొంతింట్లో కూర్చొని దందాలు చేసుకుంటా రకరకాల పేర్ల డిపార్ట్మెంట్ పేర్లు పెట్టుకొని చేసుకునేతో పాలన కింద ఈరోజు మొన్న పౌర సమాజం స్పందించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుని దయచేసి మీరు కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ వాళ్ళు సబ్స్క్రైబ్ కండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. అన్కాంప్రమైజ్గా ఖచ్చితంగా మనం కొట్టాడి తీరాల్సిందే ఇటువంటి దుర్మార్గపు పాలకుల మీద. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.